పిఎస్ఎల్వి క్యూఎల్ వెర్షన్కి సంబంధించి దీంట్లో మనకు 4 స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా 4 S12 స్ట్రాపాన్ మోటార్లుగా చూస్తాం. వీటినే మనము పిఎస్ఓఎం స్ట్రాపాన్ మోటార్లుగా కూడా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి లాంచ్ హిస్టరీ కూడా ఒకసారి గమనిస్తే పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా మొదటి ప్రయోగము పిఎస్ఎల్వి C45గా మనకు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 1, 2019న దీనిని ప్రయోగించడం జరిగింది. ఎమిసాట్ అనేటటువంటి భారతీయ ఉపగ్రహంతో పాటుగా ఇతర విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఇక రెండవ ప్రయోగంలో పిఎస్ఎల్వి C48 ద్వారా డిసెంబర్ 11, 2019 ఈ ప్రయోగం చేపట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దీంట్లో రిసాట్ 2BR1 అనేది ప్రయోగించడం జరిగింది. అంతక్రితం ప్రయోగించినటువంటి 2BRకి మొదటి రీప్లేస్మెంట్ ఉపగ్రహంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మిగిలినవి విదేశీ ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనం పిఎస్ఎల్వి క్యూఎల్ వెర్షన్లో 39 ఉపగ్రహాలు ప్రయోగించుకుంటే దీంట్లో 2 మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు, మిగిలినవన్నీ విదేశీ ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ప్రస్తుతము పిఎస్ఎల్వి ద్వారా 40కి పైగా దేశాలకు సంబంధించి మొత్తంగా 400కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి రికార్డు పిఎస్ఎల్వి చేతిలోకి వచ్చేసింది.